నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ మదర్ డైరీ వద్ద హైడ్రామా నెలకొంది. గత 3 నెలలుగా జీతాలు అందడం లేదంటూ కార్మికులు ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. యాజమాన్యాల మధ్య జరుగుతున్న ఈ మార్పుల వల్ల తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 2 నెలలుగా కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాటానికి అటు పాల సంఘాల చైర్మన్లు కూడా మద్దతు ప్రకటించారు. కేవలం కార్మికుల జీతాలే కాకుండా రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి బకాయి పడ్డ జీతాలను చెల్లించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని కార్మికులు భీష్మించుకొని కూర్చున్నారు. అన్ని తీసి ఫీజు కట్టాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకు కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. నల్గొండ రంగారెడ్డి సంస్థలో నేను గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మాకు గత సంవత్సరం 254 మందికి పర్మిట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఉద్యోగ లబ్ధి జరగలేదు. అవే అప్పుడు పాత జీతాలే మాకు ఇప్పటి వరకే అవే వస్తున్నాయి. మాకు జీతాలు ఏం పెంచలేదు. అంత పర్మనెంట్ కాకముందుకు ఎటువంటి జీతాలు ఉన్నాయో అవే వస్తున్నాయి. మిగతా అందరికి ఆఫీసర్లకు కానీ వాళ్ళకి ప్రమోషన్లు వచ్చినాయి, కానీ వాళ్ళకు కూడా ఎటువంటి జీతాలు పెరగలేదు. దానివల్ల ఇప్పుడు ఈ సంస్థకు వచ్చిన నష్టం అసలే లేదు ఉద్యోగస్తుల వల్ల. కనుక మాకు ఇప్పటికీ మాకు 2 నెలల 15 రోజుల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ఇప్పటికి ఇయ్యలేదు. కార్మికులకు 2 నెలల జీతాలు ఇంతవరకు ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. 2 నెలల జీతాలు వేస్తాం అంటారు, అవి వేస్తలేరు, చేస్తలేరు. మాకు బండ్లు తీసుకున్నా కానీ ఈఎంఐలు కట్టేస్తున్నాయి. ఇంటికి చెల్లగొడుతురు. మాకు చాలా ఇబ్బంది పెడుతురు. కానీ పని మాత్రం చేస్తున్నాము. ఈ పరిస్థితి మాత్రం ఎట్లా తెలుసలేదు. ఎండి మొన్న మా సారు కృష్ణ సార్ అన్నాడు, 20వ తారీఖు ఏమో మీరు తప్పనిసరి మీకు జీతాలు ఇస్తా అని చెప్పాడు. ఇంతవరకు ఆయన చెప్పిన ప్రకారం మేము కూడా విన్నాము. ఆయన జీతాలు మాకు కూడా వేయలేదు. మాకు ఇంతవరకు